Stage Pass, Institute of Gaming. For more details, contact 7093965965965. ఓ మై గాడ్ అలాంటిది పాపం అది ఎలా ఫీల్ అయ్యారు అంటే లైక్ ఇంత లాంగ్ రావడం సో అది మమ్మీ వాళ్ళకి తెలిసిన తర్వాత మమ్మీ డాడీ రియాక్షన్ ఏంటి అసలు ఎక్స్పెక్ట్ చేసి యాక్చువల్లీ ఫస్ట్ కెనడా వెళ్ళాల్సింది తను అనుకున్నారు కెనడా వెళ్దామని చెప్పి కెనడా అదే టైంలో తైవాన్ నుండి వచ్చింది ఆపర్చునిటీ దానికి అండ్ సింగపూర్ తర్వాత థాయిలాండ్. ఓకే సో ఇవన్నీ ఇంకా పెద్దోళ్ళకి చెప్పినప్పుడు వీళ్ళు అన్నారనమాట, అంత దూరం ఎందుకు, దగ్గరగా ఉండేది చూసుకోండి అనేసి. దగ్గరగా ఉన్న అలా అయితేనే పంపించగలుగుతాము, లేకపోతే కష్టం అని చెప్పి. సో ఇంకా అవన్నీ ఆపుకొని ఇంకా అన్ని చూసుకున్నారు, ఏ ప్లేసెస్ బాగుంటాయి, ఎక్కడ లైఫ్ స్టైల్ బాగుంటుంది అనేది కొంచెం ఆయన అంతా చూసుకున్నారు అనమాట. నాకైతే అసలు ఏం లేదులేండి. బ్యాంకాక్ అంటే బ్యాంకాక్ ఏదో మూవీలో చూసాను, అదేనా మీరు కూడా అంతే, ఏదో మూవీలో చూసాను బ్యాంకాక్ అంటే ఓకే ఓకే మంచిదేనా వెళ్ళొచ్చా అని. వెళ్ళొచ్చా అంటే ఇంకా ఈయన అదేం కాదులే వెళ్ళి చూద్దాం, బాగుంటే ఉండొచ్చు లేదంటే రిటర్న్ అయిపోవచ్చు అని చెప్పి సో ఆ థాట్ మీద థాయిలాండ్కి ఫిక్స్ అయ్యామన్నమాట. ఫిక్స్ అయ్యారు. నిజంగానే 9 years బ్యాక్ అంటే హైదరాబాద్ అంటే ఓకే జస్ట్ 1 day 12 hours-లో వెళ్ళిపోవచ్చు, ఫ్లైట్ అయితే 1 hour-లో వెళ్ళిపోవచ్చు. ఓకే, కానీ బ్యాంకాక్ అనగానే కొన్ని అవర్స్ జర్నీ ఉంటుంది అండ్ ఫ్రీక్వెంట్గా రావడానికి అవ్వదు, ఎప్పుడు కావాలంటే అప్పుడు కాల్ చేయడానికి ఆ నెంబర్స్ వేరుంటాయి. సో అప్పటి వరకు పేరెంట్స్ దగ్గర ఉన్న శ్రావణి గారు సడన్గా అంత లాంగ్ అనగానే మీ రియాక్షన్ ఏంటి, పేరెంట్స్ రియాక్షన్ ఏంటి? నేను అనుకున్నాను యాక్చువల్లీ వెళ్తే ఉండగలనా లేదా అని, బట్ ఈయనకి ఏంటంటే అది ఒక డ్రీమ్ అనమాట, అబ్రాడ్ వెళ్ళాలని ఒక డ్రీమ్. సో ఆపర్చునిటీ వచ్చింది, మన వల్ల ఎందుకు అది పోవాలి, సో తను ఇష్టపడుతున్నారు కదా పోనీ ట్రై చేద్దాం, డాడీ వాళ్ళకి నెమ్మదిగా చెప్పచ్చు అనేసి ఇంకా మమ్మీ డాడీతో మాట్లాడి చూస్తాం డాడీ, అదే అక్కడేం పర్మనెంట్ కాదు, జస్ట్ వర్క్ మీద వెళ్తున్నాము, మనకు నచ్చితే ఉంటాము లేదంటే మళ్ళీ మన ఊరికే వచ్చేస్తాము అన్నట్టుగా చెప్పామన్నమాట. ఓకే, ఇప్పటికైనా అంతేలేండి, ఎప్పటికైనా ఇక్కడికే వచ్చేయాలని, అవును అవును ఇండియాలోనే సెటిల్ అవ్వాలని. సూపర్. సో అలా ఒప్పించి పేరెంట్స్ని వెళ్ళాం, అలా వెళ్ళడం జరిగింది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు కన్సీవ్ అయ్యారా? లేదండి, ఇక్కడ హైదరాబాద్ పుట్టిన తర్వాత ఆ ఆపర్చునిటీ వచ్చింది దీనికి. పాప 5th monthలో తెలిసింది, పాప 8th monthలో ఈయన ఫస్ట్ వెళ్ళిపోయారనమాట. ఓకే, నేను ఫస్ట్ వెళ్ళి అన్నీ మంచిగా సెట్ చేసి అంతా చూసుకొని అప్పుడు మీకు చెప్తాను, ఈలోపు వీసా పనులు కూడా అవుతుంటాయి కదా, అది చేసుకొని మీరు స్టార్ట్ అవ్వండి అని చెప్పి ఈయన ఫస్ట్ వెళ్ళిపోయారు ఒక ముందు. అక్టోబర్లో వెళ్ళిపోయారు. అక్టోబర్. నేను కరెక్ట్గా పాపకి 9 months అనుకుంటాను, నవంబర్లో నేను వెళ్ళాను అనమాట, నేను ఒక్కదాని పాపతో. ఆయన ఏంటంటే వెళ్ళిన తర్వాత మళ్ళీ రిటర్న్ అవ్వకూడదు అంత వేగంగా. సో నేను ఒక్క పాప 9 months బేబీని తీసుకొని ఫస్ట్ టైము అసలు ఏం ప్యాక్ చేసుకోవాలో తెలీదు, ఎలా ప్యాక్ చేసుకోవాలో తెలీదు, అంత లగేజ్, చిన్నపిల్లతో కదా, సో ఏం క్యారీ చేయాలో అసలు ఎయిర్పోర్ట్లో చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ట్రూ, అసలు అప్పట్లో అయితే ఎయిర్పోర్ట్లో చెకింగ్స్ ఉండేవి, అమ్మో టూ మచ్ అసలు. నేనేంటంటే అసలు అంటే ఆయన కూడా వెళ్ళి 1 month అయింది కదా, సో అక్కడ అన్ని రకాలు దొరుకుతాయా దొరకదా అది అసలు ఏమి ఐడియా లేదనమాట తనకు కూడా. ఇప్పుడంటే చాలా ఆప్షన్స్ వచ్చాయి, కానీ అప్పుడంటే ఇండియన్ గ్రాసరీస్ తెచ్చుకోవడానికి కూడా చాలా లాంగ్ వెళ్ళాలి, అది కూడా చాలా తర్వాత తెలిసింది మాకు. ఓకే, సో నిజంగా అది ఎలా ఎలా వెళ్ళగలిగారు? అది పాపతోనా? పాపతో అలాగే అప్పట్లో డైరెక్ట్ ఫ్లైట్ లేదు, కనెక్టింగ్, మనం వయా కోల్కతా అయినా లేకపోతే ముంబై, చెన్నై, ఇలా అనమాట కనెక్టింగ్. సో అలా ఫస్ట్ టైం పాపను తీసుకొని కనెక్టింగ్ ఫ్లైట్ తీసుకొని వెళ్ళాను. ఓ మై గాడ్, అసలు చాలా గ్రేటెస్ట్. అసలు ఎలా అంటే చుక్కలు చూసా అనమాట ఆ ఫస్ట్ ప్రయాణంలో. పాపని హోల్డ్ చేయాలి, హ్యాండ్ లగేజ్ పట్టుకోవాలి. సో అంతవరకు ఏంటి, మనం ఇండియాలో ఉండేటప్పుడు మనం అంత పట్టుకొని తిరిగేది ఎప్పుడు ఉండదు బయట యూజువల్గా, ఎందుకంటే మన పక్కన పేరెంట్స్ ఉంటారు, ఒకరు కాకపోతే ఒకరైనా కాసేపు ఎత్తుకోవడం అన్నీ అనమాట. అప్పటి వరకు ఉయ్యాల్లో ఉండే పాపని ఎత్తుకొని తీసుకెళ్ళి అంటే అది
చాలా మంచిగా చబ్బీగా ఉండేదన్నమాట. నేను చూస్తే ఎలా ఉండేదాన్నంటే ఉప్పు అంటే ఎగిరిపోయేలా ఉండేదాన్ని. అయ్యో! ఇప్పుడంటే కొంచెం బండయ్యాను. ఏం అవ్వలేదండి బాబు. అలా ఉండేదాన్ననమాట. హ్మ్. సో, సో, ఈ వెయిట్ హ్యాండిల్ ఎక్కువుండేది. చేయలేకపోయేదాన్ని. హ్మ్. ఇంకా పాపం ఎయిర్‌పోర్ట్‌కి రాగానే ఎయిర్‌పోర్ట్‌కి రాగానే ఈయన యాక్చువల్లీ ఎగ్జిట్ గేట్ దగ్గర ఉంటానని చెప్పారనమాట. నేను అంటే అక్కడ ఎయిర్‌పోర్ట్స్‌లో ఏంటంటే మనకి ఇక్కడ ఇండియాలో బయటే ఉండాలి. బట్ అక్కడ థాయిలాండ్ ఏంటంటే కొంచెం లోపల వరకు రావచ్చు. కొంచెం వరకు రావచ్చు. హ్మ్. సో, నేను పాపను పట్టుకొని ఇంకా అలాగే వణుకుతూ, వణుకుతూ లగేజ్‌లన్నీ తీసుకొని, మోసుకొని కూర్చోబెట్టి తీసుకెళ్తున్నా అనమాట. తీసుకెళ్తుంటే ఈయన అక్కడ వెయిట్ చేస్తున్నారనమాట. అంత క్రౌడ్‌లో నన్ను మిస్ అయ్యారాయన. నన్ను చూడడం మిస్ అయ్యారు. నేను ఆయన్ని చూడలేదు. అంటే అసలు ఆయన ఎగ్జిట్‌లో ఉంటారని ఓకే. బట్ అందరితో పాటే నేను వెళ్ళిపోతున్నాను అనమాట. సో, నన్ను అక్కడ మిస్ అయ్యారు తను. నేనేంటంటే ఆయన లోపల ఉండిపోయి నేను బయటికెళ్ళిపోయాను. అయ్యయ్యో! ఎయిర్‌పోర్ట్ బయటికెళ్ళిపోయాను. ఇంకా బయటికెళ్ళి చూసేసరికి కనిపించలేదు తను. కనిపించకపోయేసరికి అమ్మో! కంట్రీ గాని కంట్రీ. అసలు ఎలా ఉండాలి? ఏంటి? ఇప్పుడు ఎవరిని అడగాలి నేను? నాకు కనిపించట్లేదు. బయటకొచ్చినా గానీ చాలా సేపు వెతికానండి. ఎక్కడా కనిపించలేదు. ఆ కాంటాక్ట్ టైంలో చేయడానికి మీ మన కాన్ సిమ్ కార్డ్ సిమ్ అవ్వదు. వర్క్ అండ్ చేయదు. నాకు వైఫై కనెక్ట్ చేసుకోవడం థాయిలో ఏదో వచ్చిందనమాట సంథింగ్ అక్కడ. నేను ఆ టెన్షన్‌లో లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవడం కూడా కన్‌ఫ్యూజ్ అయ్యి థాయ్ నొక్కేసాననమాట. థాయ్ సెలెక్ట్ చేసేసాను. సో, అలా సెలెక్ట్ చేయడం ఏంటంటే మొత్తం థాయిలో వచ్చింది. అదేమో అర్థమై సావదు. ఇంకా ఎవరికి చెప్పుకోను ఏంటి అక్కడ మళ్ళీ బయటకొచ్చిన తర్వాత సెక్యూరిటీకి అడుగుతుంటే అక్కడ ఇంగ్లీష్ చాలా తక్కువ అనమాట. సో, అతనికి అర్థం కావట్లేదు నేనేం అడుగుతున్నానని. ఇంకా కళ్ళంట నీరు తిరిగేసి చంటి పిల్లతో అలాగా ట్రాలీ పట్టుకొని అటు ఇటు చూసుకుంటా పాపం సార్ ఏం చేస్తున్నారు? ఇంకా లోపల పోయి ఇంకా మీరు లోపలే వస్తారేమో ఉన్నారు ఆయన. అని చూస్తున్నారు. ఇంకా లోపలే ఉన్నారు. ఆయన ఇంకా అందరూ వచ్చేసారు. ఈళ్ళేంటి ఎక్కడా రాలేదు. ఏ ఇమిగ్రేషన్‌లో చిక్కుపడిపోయారో అనుకున్నారు. అయ్యయ్యో! అసలే కొంచెం రెస్ట్రిక్షన్స్ ఎక్కువ కదా! అసలే పప్పులు, ఉప్పులు వద్దన్నా సరే మోసుకొని వస్తుంది. ఈవెన్ పప్పులు, ఉప్పులు కూడా చాలా డీటెయిల్డ్‌గా చెక్ చేసేవారండి. ప్రతీదీ ఓపెన్ చేసి చూసేవారనమాట. ఓకే. 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 ఇంకా అంటే చిన్న పిల్లలకి ఉండాలి కదా! మన వైపు బాగా ఇడ్లీ అలవాటు చేస్తాం 8th మంత్ నుండి కదా! అవును. సో, బేసిక్ థింగ్స్ అన్నీ పట్టుకెళ్ళాలి. అవి కూడా ఓపెన్ చేసి, చెక్ చేసి చాలా ఇదిగా ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు తగ్గించేసారు. తగ్గింది. సో, అలవాటు మొత్తానికి పడిపోయారు అలాగా. మీ ఫస్ట్ బ్యాంకాక్ ట్రిప్ అనేది ఫర్ ఎవర్ మెమరబుల్. గుర్తుపెట్టేసుకుంటాను. అది గుర్తుండిపోద్ది. నా వీడియోస్‌లో చాలా సార్లు చెప్పాను కూడా ఈ మాట. తర్వాత ఆయన చూసారు. ఏంటి ఎందుకు రావట్లేదు, అందుకే రావట్లేదు అని అలా బయటకొచ్చారనమాట. అక్కడ కనపడ్డాను. కనిపించిన తర్వాత నాకింకా బతికి బయటపడ్డాను అనిపించింది. లేకపోతే అసలు ఇటు నుంచి తిరిగి వెళ్ళేది ఎలాగా? చేతిలో డబ్బులు లేవు. కరెన్సీ లేదు. ఏం లేదు. అవునవును. సో, ఇన్ని ఫేస్ చేశారు స్టార్టింగ్ డేస్‌లో. ఇండియన్ కరెన్సీ తప్ప నా దగ్గర థాయ్ కరెన్సీ కూడా లేదు. అవును. అవును. ఎక్స్చేంజ్ చేసుకోవడం కూడా తెలీదు. తెలీదు. ఇంకా అలా కాలేజ్ నుంచి బయట పెట్టడం, పెళ్ళవ్వడం, ఇంకా అటు వెళ్ళిపోవడం. అంతే. అందులోకి మన విజయనగరం సైడ్ అంటే మనకు అసలు అంతేం తెలియదు కదా! నాలెడ్జ్ చాలా ఉండదు. innocent ట్రూ. పెరుగుతాం. అలా అయింది. చుక్కలు చూసాను. అండ్ ఆ జర్నీ అయిన తర్వాత ఇంకా బ్యాంకాక్ స్టార్ట్ చేసేటప్పుడు అంటే మీరు డే 1 నుంచి ఇంతే యాక్టివా? అంటే లైక్ ఈ వ్లాగింగ్ చేయడం మీకు ఎలా తెలిసింది? వ్లాగింగ్ చేయడం అంటే మామూలుగా పాప వల్లనే తెలిసింది. ఎలా అంటే కోవిడ్ అని కూడా చెప్పొచ్చు. కోవిడ్ టైంలో ఏంటంటే మనకి బాగా ఖాళీగా ఉండే టైం అయితే దొరికింది. ఇంటి నుండి బయటకు వెళ్ళకుండా. ఆ టైంలోనే ఇంకా కిడ్స్‌లేండి ఇషాన్ కూడా పుట్టాడు. సో, ఆ టైంలో నాకు ఎప్పుడు మనసుకి ఏమనిపించేదంటే నా ఫ్రెండ్స్ అందరూ చక్కగా వర్క్ చేసుకుంటున్నారు. మంచిగా ఇంత చదివి కూడా నేను అలా ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే థాయిలాండ్‌లో డిపెండెంట్ వర్క్ చేయకూడదు. అది ఇల్లీగల్ అక్కడ. అలా అని చేస్తే ఆపర్చునిటీస్ ఉంటాయి. ఓకే. దొరుకుతాయి చేయాలంటే. బట్ అలా చేసి దొరికామంటే అది చాలా పెద్ద ఇష్యూ అవుతుందన్నమాట. కానీ చేయాలని ఉండేది. బట్ లీగల్‌గా ఉండాలి. సో, అదొకటి బాగా ఎప్పుడు మనసులో అనిపించేది. ఆయనే వర్క్ చేస్తున్నారు. నేను కూడా చేస్తే ఎంత బాగున్నాం అని చెప్పి ఏదో ఒకటి చెయ్యాలి. బట్ సాఫ్ట్‌వేర్‌లోనే ఉండాలి. సాఫ్ట్‌వేర్ జాబే రావాలి అని అయితే ఎప్పుడు అనుకోలేదు. అండ్ ఆయన కూడా ఎప్పుడు నువ్వైతే అన్‌ఫిట్ సాఫ్ట్‌వేర్‌కి అని అనేవారు. ఎందుకంటే కుదురుగా ఓ దగ్గర ఉండవు. ఓ దగ్గర కూర్చోవు.
మేనేజర్ ఒక 8 గంటలు కూర్చొని వర్క్ చేయమంటే నువ్వు చెయ్యవు, ఓకే. నీకు నచ్చినప్పుడు సెలవు తీసుకుంటావు, అలా ఎవరు ఒప్పుకోరు, నీకు అసలు సెట్ అవ్వదు. డాడీ వాళ్ళు ఏంటంటే కొంచెం బిజినెస్ బ్యాక్గ్రౌండ్లో ఉండి ఇది అవ్వడం, చిన్నప్పటి నుంచి కొంచెం అలా పెరగడం, నాకేంటంటే నా లైఫ్ స్టైల్ బిజినెస్ వేలో ఉండేది. అంతా అలాగే ఉండేది. అంటే ఇంకా అంతా మనకు నచ్చినప్పుడే చేయాలి, మనకు నచ్చినప్పుడే ఉండాలి, అది అలవాటు అయిపోయింది. అలా అలవాటు అయిపోయింది. నాన్నగారు వాళ్ళది ఏంటి బిజినెస్? డాడీ వాళ్ళకి రెస్టారెంట్ ఉంది, ఓకే, 30 years నుండి, విజయనగరం తాతలు ముత్తాతల నుండి అంతా రెస్టారెంట్ బిజినెస్. ఓకే, విజయనగరంలో. ఏంటండి నేమ్? మీసాల్ రాజ్ గారు హోటల్. ఓకే ఓకే ఓకే, సూపర్. సో అలాగా యూట్యూబ్ అలా స్టార్ట్ చేయాలనిపించింది. యూట్యూబ్ అలా స్టార్ట్ చేయాలని అనిపించలేదులేండి, అంటే ఏదో అవుతాను అని అయితే చేయలేదు. ఈ ఏంటంటే ఇంకా పిల్లతో థాయిలాండ్ ట్రావెల్ వెళ్ళినప్పుడు నాకు అక్కడ పాపకి ఎలాంటిది చేసి పెట్టాలి, ఫస్ట్ కిడ్ కదా, అవును అవును, ఏం తెలీదు. ఇక్కడ ఉండేటప్పుడు ఏంటంటే ఇంకా అత్తయ్యో మమ్మీయో టైం టు టైం వాళ్ళకి ఏం చేసి పెట్టాలి, ఎలా చేసి పెట్టాలి అంతా అలా చూసుకునేవారు అనమాట, తినిపించడంతో సహా. సో నాకు అసలు అంత ఏం పని ఉండేది కాదు, అంటే ఫస్ట్ కిడ్ కదా తనకేం తెలియదు, ఏం చేస్తుందిలే అన్నట్టు. ఇంకా అలా అత్తయ్య కూడా ఎలా అంటే బాగా పాపను ఎలా గారాబం చేస్తారో నన్ను అలాగే గారాబంగా చూసుకునేవారు. ఓకే, అసలు ఇంట్లో పని కూడా చేయించేవారు కాదు. మావయ్య అత్తయ్య చాలా మంచోళ్ళు.